లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరకు మజూరీ లేదు. రెడ్ షర్ట్ వాలంటీర్లతోని బహిరంగ సభ నిర్వహించాలనే తలంపుతోని వారు పనిచేస్తూ ఉన్నారు. వారు మరణించడం చాలా బాధాకరం. ఇక్కడ సభకు హాజరైనటువంటి వారి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సభ్యులు, అట్లాగనే పౌరప్రసాద్ గారి బంధువులు, మిత్రులు అందరికీ ఈ విషాద వార్తని తెలియజేస్తూ ఈ యొక్క సంతాప సభకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నా. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగనే భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పార్టీ జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ భాగం హేమంతరావు గారిని, అలాగనే మరో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బోస్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అలాగనే మోగ విజయబాబు గారు, వారు కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. బ్రహ్మయ్య గారు, బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, ఈ సభకు హాజరైన సోదరులు, సోదరీమణులు, ప్రియమైన కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. చాలా బాధాకరం. మన ప్రియతమ నాయకుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ గారి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాం. బాధతోనే పెట్టాల్సి వస్తుంది, అనివార్యం కనుక. కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు 1960 సెప్టెంబర్ 1వ తేదీన రాఘవపురం గ్రామం గారి దంపతుల ముద్దుల బిడ్డ. ఆ రోజు జన్మించాడు. పోరాటాల వారసత్వం, కమ్యూనిస్టు వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కుటుంబం నుండి వచ్చి ఆ వారసత్వంతో 1980-78 నాటికి ఏఎస్ఎఫ్ లో చురుకైన పాత్ర నిర్వహించుతూ ఒక 20 సంవత్సరాలు పైగా వివిధ సంఘాల్లో బాధ్యతలు, ఆ రంగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించుకుంటూ 2000 సంవత్సరంలో ఏఐటియుసి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఆ తదనంతరం ఈనాటి వరకు అనేక బాధ్యతలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ కాలంలో ఎదురైన అనేక నిర్బంధాలని ఎదుర్కొని అకుంఠిత దీక్షతో కమ్యూనిస్ట్ ఉద్యమంలో నిలబడి పనిచేస్తా ఉన్నారు. అదే సమయంలో రేపు ఈ డిసెంబర్ 26వ తేదీ నాటికి కమ్యూనిస్ట్ పార్టీ 100వ శతవసంతంలో అడుగెడుతున్న సందర్భంలో ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ శతవసంతంలోకి అడుగు పెడేదాన్ని చాలా ఘనమైన స్వాగతం కమ్యూనిస్ట్ పార్టీకి ఏర్పాటు చేయాలని, అన్ని గ్రామాల్లో ఈ జిల్లాలో 10,000 పార్టీ సభ్యత్వం చేర్పించాలని రాత్రి పగలు అవిరళ కృషి చేస్తూ ఈ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించుకుంటూ వచ్చారు. అలాంటి సందర్భంలో అనుకోకుండా మొన్న 27వ తారీఖు ఉదయం అకస్మాత్తుగా వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురై ఆకస్మిక మరణం చెందారు. జోహార్ కామ్రేడ్ పోటు ప్రసాద్ గారికి, జోహార్ కామ్రేడ్ పోటు ప్రసాద్ గారికి, అమర్ హై కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు, అమర్ హై కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. దురదృష్టం, పోటు ప్రసాద్ గారి మరణం వారి కుటుంబాన్నే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక కమ్యూనిస్ట్ యోధుడు, పోరాట యోధుడు ఈ మధ్య మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. పేదల పక్షాన నిరంతరం పోరాడుతూ యువజన నాయకుడి నుండి ఈ జిల్లా కార్యదర్శిగా అనేక సేవలు అందించి పేదల పక్షాన పోరాడినటువంటి ప్రసాద్ గారి అకాల మరణం ఈ జిల్లా ప్రజలను దిగ్భ్రాంతిని కలగజేసింది. కమ్యూనిస్టు పార్టీ కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. जोहार कामरेड पोर्ट प्रसाद, అమర్ హై కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్. సభాధ్యక్షులు సురేష్ గారు, మిత్రులు, వేదికను అలంకరించిన ఈనాటి బాధాతప్త హృదయంతో ఉన్న సిపిఐ కామ్రేడ్స్, వారికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి పూర్వనేని సాంబశివరావు గారు, కొత్తగూడెం శాసనసభ్యులు, అలాగే యావత్తు సిపిఐ శ్రేణులు, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ శ్రేణులు, వేదికను అలంకరించిన మోవా విజయబాబు గారు, అలాగే మిగతా మిత్రులందరూ ఉన్నారు. ఈ రోజు మేమందరం కూడా చాలా డీప్ షాక్ లో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మా అన్న ఉదయాన్న చనిపోయిన తర్వాత మాకు ఎంత షాక్ కలిగిందో, అదొక ఆకస్మిక మరణము. ఇవాళ పోర్ట్ ప్రసాద్ మరణం కూడా అంతే తీవ్రమైన దిగ్భ్రాంతిని, షాక్ ని మాకు కలుగజేసిందని చెప్తున్నాం. కారణం పోర్ట్ ప్రసాద్ తోని నాకు గాని లేదా మా కుటుంబానికి గాని ప్రత్యేకంగా నా చిన్ననాటి నుంచి మిత్రులుగా ఉండి దాదాపు 42 సంవత్సరాల పాటు మేము ఎరుగుదాం. నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లో నేను పనిచేస్తున్న సమయంలో మేమందరం ఒక జట్టుగా పనిచేసినాం ఖమ్మం. అదే సమయంలో అన్నయ్యకి ఒక టీమ్ గా ఇక్కడ ఖమ్మం నగరంలో హేమంతరావు గారు కానీ, లేదా జానీ గారు కానీ, లేకపోతే సురేష్ గారు కానీ, లేకపోతే చాలా మంది పోర్ట్ ప్రసాద్ గారి సాంగత్యంలో మేమందరం పనిచేసాం. మాకు ఇప్పటికీ గుర్తు, ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరులు ఊదటానికి కోసం అని చెప్పి అనేక మంది త్యాగజనులు, అమరవీరులు ఈ ఖమ్మం జిల్లా, అమరవీరుల్ని ఖమ్మం జిల్లా చూసింది. పోర్ట్ ప్రసాద్ గారు విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత లాయల్ గా ఉన్న కామ్రేడ్ అనేది మనందరికి తెలుసు. వారి ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగి గతంలో కార్మిక నాయకుడిగా ఏఐటీసీ బాధ్యతలు నిర్వర్తించి అంచెలంచెలుగా ఎదిగిన పోర్ట్ ప్రసాద్ గారు ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరింత ముందుకు తీసుకుపోతారని చెప్పి బలంగా విశ్వసించిన వాళ్ళలో నేను ఒకడిని. 3 సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత నేను మొన్ననే జానీ వాళ్ళ బిడ్డ పెళ్లిలో, నీకు గుండె కొత్తగా అయిపోయింది, మళ్ళా ఒక నూతన జీవితం, బ్రహ్మాండంగా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు ప్రసాద్, తప్పకుండా ఇంకా పార్టీని ఇంకా మంది ముందుకు తీసుకుపోవడానికి నీ నాయకత్వం పనిచేస్తుందని చెప్పి గర్వంగా చెప్పుకున్నా ఆ రోజు. నేను నా నోట్లో నుంచి వెలువడ్డ మాటలు, కానీ ఊహించలే. మొన్న పొద్దున 7 గంటలకి నాకు మెసేజ్ వస్తే అది నిజం కాదని అనుకున్నా, నేను కాకూడదని అనుకున్నా. ఎందుకంటే అంత కాన్షియస్నెస్ ఉండి మార్నింగ్ 5:30కి వాళ్ళ మిత్రులందరినీ, కామ్రేడ్స్ అందరినీ జమ చేసి ప్రతిరోజు వాకింగ్ తీసుకుపోతాడు పోర్ట్ ప్రసాద్. పోర్ట్ ప్రసాద్ కి ప్రత్యేకించి ఇంకొక మాకున్న సాంగత్యం, మా విద్యా సంస్థలకి అంకురార్పణ చేసింది అన్నయ్యతో పాటు పోర్ట్ ప్రసాద్. ఆ రోజు మీ అందరికి తెలుసు, ప్రజ్ఞ ప్రతిభ కాలేజీలకి మరి బీజం వేసింది పోర్ట్ ప్రసాద్. ఇవాళ ఆ వేసిన బీజాలే ఇవాళ వటవృక్షాలే విద్యా సంస్థలు, ఆసుపత్రులు నడుస్తూ ఉంటే ఇవాళ ఆయన భౌతిక కాయాన్ని కూడా చివరిగా ఆ మెడికల్ కాలేజీకి ఉపయోగానికి విద్యార్థులకి బోధన కోసం ఉపయోగపడటం అంటే ఎంత గర్వించదగ్గ విషయం. అంటే నిజంగా పోర్ట్ ప్రసాద్ గారు మిమ్మల్ని మేము మర్చిపోలేము. మా అన్న ఉదయన్న నాకెంత ప్రీతి పాత్రుడో, పోర్ట్ ప్రసాద్ అంతకన్నా ప్రీతి పాత్రుడు మాకు. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ షాక్ ని నాన్నగారు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జోహార్ కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్. కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ గారికి సిపిఐఎంఎల్ మాస్టర్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ ఎంతో బాధని అనుభవిస్తున్నటువంటి సిపిఐ నాయకత్వానికి మా పార్టీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తాం. సమయం ఊహించనటువంటిది, విచారకరమైనటువంటి సందర్భం కూడా. ప్రసాద్ గారు ఇలా అవుతాడని చెప్పేసరి అసలు ఎవరు కూడా, నేనైతే ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే చాలా హెల్దీగా కనపడేవాడు మనిషి. మాకు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఐక్య ఉద్యమాలకి చాలా లోటుగా నేను భావిస్తా ఉన్నా. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా, తనకు పార్టీ జిల్లా కార్యదర్శిగా మిగతా పార్టీల ఐక్య సంఘటన కార్యక్రమాల్లో చాలా చురుగ్గా కనిపించేవారు.
ఏదైనా తను పట్టుదలగా ఏదైనా కార్యక్రమం వస్తే పట్టుదలకు కూడా పనిచేసేటటువంటి వాడు. మేము చాలా ఏ ఏక కార్యాచరణ ఏ ఉద్యమం వచ్చినా కూడా మేము పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి వాళ్ళం. ప్రసాద్ గారు వస్తున్నారా అని నేను, వెంకటేశ్వరరావు గారు వస్తున్నారా అని చెప్పిస్తాను. ఏదైనా కార్యక్రమం వస్తే తను చొరవ తీసుకోవటం కానీ, లేకపోతే మేము చొరవ తీసుకోవటం కానీ, అట్లా ఐక్య ఉద్యమాలు వచ్చినప్పుడు మనకు చూస్తే ఆర్టీసీ ఉద్యమం కావచ్చు, విద్యుత్ ఉద్యమం, అమరవీరులకి ప్రతి సంవత్సరం కూడా మనం దాంట్లో జోహార్లు అర్పిస్తూ ఉంటాం. ఏ కార్యక్రమాలు చూసినా తను ప్రసాద్ గారు అనేటటువంటి ఒక ప్రత్యేక ముద్రగా ఐక్య ఉద్యమాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తను వారి పార్టీకి 100 సంవత్సరాల కార్యక్రమం సందర్భంగాని తర్వాత చూస్తే యాక్టివ్గా ఎప్పుడు కూడా తను యాక్టివ్గా ఉంటూ తన పక్కనటువంటి వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా ఉంచేటటువంటి వారు. అలాంటి వారు లేకపోవటం అనేటటువంటిది జిల్లాలో ఐక్య ఉద్యమాలకి తీరని లోటుగా భావిస్తూ మా పార్టీ తరఫున మరొకసారి తనకి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాం. ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా ఇద్దరం కూడా రాష్ట్ర టీంలో పనిచేశాం 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలు ఏఐటీసీలో రాష్ట్ర టీంలో. అకాల మృతికి ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా మా సానుభూతిని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కామ్రేడ్ పోటు ప్రసాద్ గారికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నా. సుదీర్ఘకాలం కార్మిక నాయకుడిగా, సిపిఐ పార్టీ జిల్లా నాయకుడిగా ఈ జిల్లాలోను అట్లాగే ఈ రాష్ట్రంలోను కార్మిక వర్గ సమస్యల పైన అనేక ఉధృతమైనటువంటి ఆందోళనలు, పోరాటాలు నిర్వహణలో భాగస్వామై అకాల మరణం చెంది ఆయన మనందరికీ దూరం అయ్యారు. మంచి మిత్రుడు, వామపక్ష ఐక్యత ఆయన ఎల్లడిలా ఆకాంక్షించేటటువంటి వాడు. ప్రసాద్ మరణం సిపిఐ పార్టీకే కాదు వామపక్ష ఉద్యమానికే తీరని నష్టంగా భావిస్తా ఉన్నాను. ఆయనకు మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు. నమస్కారం. అందరికీ నమస్కారం. కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు కాలం మరణం చెందడం దురదృష్టం. వారు ఏఐటిసి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర నాయకులుగా ఉన్నప్పుడు, అట్లాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నప్పుడు మేము అనేక విషయాలలో మరి వారి ఆలోచనలు మేము పంచుకునేవారు. కమ్యూనిస్ట్ పార్టీ కొరకు నిరంతరం కృషి చేసినటువంటి కామ్రేడ్ ఈ రోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టం. ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులకే కాదు, ఈనాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వారి మరణం తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారికి విప్లవ జోహార్లు తెలియపరుస్తాం. కామ్రేడ్ పోటు ప్రసాద్ ఈ సంతాప సభకు వచ్చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు మనుగడే ప్రశాంతకమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలని నడపడం అనేది అంత తేలికైన విషయం కాదు. వామపక్ష పార్టీలు ప్రధానంగా ఇవాళ ఈ దేశాలను వెళ్తున్న వారందరూ కూడాను ఎట్లా క్రష్ చేయాలా అనే దీంతో కంకణం కట్టుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ పార్టీని నడపటం అనేది కత్తి మీద సాగు లాంటిదే. ఆ పరిస్థితుల్లో కూడా ఒక జిల్లా పార్టీకి నాయకత్వం వహిస్తూ తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్న పోటు ప్రసాద్ అకాల మరణానికి డెమోక్రసీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. పాల్గొనడానికి చాలా విచారం వేస్తుంది. వారిని కొద్ది సహచర్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రాష్ట్ర సమితి సభ్యునిగా నేను కొద్దికాలం కలిసి పనిచేశాం. వారి యొక్క నిబద్ధత, పార్టీ పట్ల ఉన్న తనకు చూసి మేము కొంచెం మరి అసూయపడే వాళ్ళం. తనకు పార్టీ పైన ఉన్నది. వారి మరణం, అకాల మరణం తీవ్రంగా మరి మమ్మలను బాధించింది. వారి యొక్క కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మెదక్ జిల్లా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పోటు ప్రసాద్ గారి అకాల మరణాన్ని మా అందరినీ కూడా ఒక పెద్ద దిగ్భ్రాంతిని గురి చేసింది. పోటు ప్రసాద్ గారు గత 40 సంవత్సరాలుగా స్టూడెంట్ ఉద్యమం నుంచి బయలుదేరి ఈ రోజు వరకు దాదాపుగా 42-43 సంవత్సరాలు ఎర్ర జెండాను చేతబూని ఈ రోజు ఆ నమ్మిని సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి పోటు ప్రసాద్. ముఖ్యంగా నాకు పోటు ప్రసాద్ 25 సంవత్సరాలుగా నాకు సుపరిచితుడు, మంచి మిత్రుడు. పోటు ప్రసాద్ గారు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మేము ఒకటే టైంలో రామారావు గారు, అదేవిధంగా చంద్రశేఖరరావు గారు నేతృత్వంలో మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో రాష్ట్ర ఏఐటీసీ కార్యదర్శిగా
పనిచేశాం. నేను, ఈ రవీంద్ర కుమార్ గారు కానీ, పోటు ప్రసాద్, బోసు గారు, నిజంగా ఆ టీం అంత నిబద్ధతగా ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏదైనప్పటికీ కూడా దాన్ని సగర్వంగా అంటే తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి పోటు ప్రసాద్ గారు. ఎంతో సౌమ్యుడు. ఆయనకి ఎప్పుడు కూడా కోపం వచ్చేటువంటి అంశాన్ని కూడా మేము ఎప్పుడు చూడాల. ఇతరులు అంటే కూడా ఎలాంటి అంశాన్ని కానీ చక్కగా దాన్ని కన్వెన్స్ చేసి దాని పరిష్కార దిశగా సూచించే వ్యక్తి పోటు ప్రసాద్ గారు. వారు ఈ మన అందరిలో లేకపోవడం, ఇంత తొందరగా మనందరి నుంచి దూరం అవుతాడని చెప్పేసి కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. చాలా చిన్న ఏజే, ఇంకా భవిష్యత్తు అతనికి 20 సంవత్సరాలుగా పనిచేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సృష్టి పాపం ఆయన మన హార్ట్ సర్జరీ చేసినప్పటికీ కూడా ఆ కమిట్మెంట్ తో ఆయన ఈరోజు మనందరికీ లేకపోవడం, వారి కుటుంబానికి కూడా నా తరఫున, మా ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున వారికి సానుభూతిని, శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ. లాల్ సలాం, పోటు ప్రసాద్. కార్యక్రమ అధ్యక్షులు, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ, మీ అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైన సందర్భం. కాబట్టి పోటు ప్రసాద్ మరణించాడంటే నాకు ముందు నమ్మడం సాధ్యం కాలేదు. చాలా యాక్టివ్ గా ఉండే కార్యకర్త, నాయకుడు. ఎప్పుడు కలిసినా చాలా హృదయపూర్వకంగా మాట్లాడే మనిషి, సహృదయుడు. చాలా మంది చెప్పినట్టుగా సంపూర్ణ మానవుడు అని చెప్పొచ్చు. సంపూర్ణ మానవులు కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే సంపూర్ణ మానవుడైన ప్రతి కమ్యూనిస్టు, ప్రతి వాడు కమ్యూనిస్ట్ కాలేడు. కానీ కమ్యూనిస్ట్ అయిన ప్రతి వాడు సంపూర్ణ మానవుడిగా ఉండాలి. కానీ ఇప్పుడున్న కమ్యూనిస్టులు అందరూ అట్లా ఉన్నామా అంటే అది సందేహమే, చెప్పలేము. ఆ చర్చ ఇప్పుడు చేయలేము. కానీ అలా కాకుండా అన్ని సకల లక్షణాలు, సద్గుణాలు కలిగినటువంటి మనిషిగా, ఉద్యమం కోసం, ప్రజల కోసం అంకితమైనటువంటి ఆ రకమైనటువంటి తత్వాన్ని, సంసిద్ధతను ఎల్లవేళ ప్రదర్శించిన కామ్రేడ్ గా, ఉత్తమ కమ్యూనిస్టుగా ఎవరున్నారు అంటే సిద్ధాంత గ్రంథాలన్నీ, లక్షణాలన్నీ ఏకరు పెట్టక్కర్లేదు. ఇదిగో పోటు ప్రసాద్ లాగా ఉండాలి అని మాత్రం చెప్పొచ్చు అని నా అభిప్రాయం. అట్లాంటి మంచి మనిషి. ఆ కామ్రేడ్కు నా తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున హృదయపూర్వకమైన జోహార్ తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టులు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు, చాలా బలహీనంగా కూడా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే చరిత్రలో ఎప్పుడూ లేనంత, మొత్తం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. కానీ ఇంకొక వాస్తవం కూడా ఉంది. ఈనాడు ప్రపంచానికి కానీ, లేక ప్రత్యేకించి భారతదేశానికి కానీ, ఇక్కడున్న సమస్యల రీత్యా, ప్రజలు ఎదుర్కొంటున్న ఆటంకాల రీత్యా చరిత్రలో ఎప్పటికంటే కూడా కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడు ఎక్కువగా ఉంది. కమ్యూనిస్టులు నిజానికి ఎప్పటికంటే కూడా ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళ అవసరం ఎప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇదో ముఖ్యమైన వైరుధ్యం. ఈ వైరుధ్యం పరిష్కారం కావాలి. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇది సాధ్యమా? ఈ వైరుధ్య పరిష్కారం సాధ్యమవుతుందా? ఆ స్థితికి కమ్యూనిస్ట్ ఉద్యమం తీసుకువెళ్ళగలమా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. మనలో కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ అట్లాంటి వాళ్ళకి నేను ఒక్కటే మాట తెలుసుకున్నాను. చాలామంది మిడిల్ క్లాసెస్తో, కొంతమంది ఇంటలెక్చువల్స్ అన్న వాళ్ళతో కూడా నేను చర్చిస్తున్నప్పుడు వాళ్ళు ప్రేమపూర్వకంగానే, ఆవేదనపూర్వకంగానే కొన్ని సందేహాలు వ్యక్తం చేసేవారు. కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు ఉందా, కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు ఉందా అనే చర్చ ఇది చాలా మందిలో ఉండొచ్చు. కానీ ఒకటి నిజం, ఇవాళ చర్చ జరగాల్సింది కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందని కాదు, కమ్యూనిస్టుల ఎజెండా లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇదేదో గర్వంతో కమ్యూనిస్టులు అంటే సెల్ఫ్ ఏదో అంటేనే సొంత గొప్పతనాలు చెప్పుకునే దానికోసం చెప్పే మాట కాదు. ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు మతోన్మాదం కావచ్చు, లేదా నియంతృత్వం కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, అనేక మానవ జాతి ఎదుర్కొన్న సమస్యలకు సరైన సమాధానం చెప్పగలిగిన, స్పష్టత ఇవ్వగలిగిన ఆ సైద్ధాంతిక శక్తి ఒక కమ్యూనిస్టులకి, ఎర్ర జెండాలకు మాత్రమే ఉంది. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. అనేక కారణాలు ఇచ్చా మనం బలహీనపడవచ్చు. కానీ ఇలాంటి కామ్రేడ్స్ దూరమైన సందర్భంగా బాధతో, ఆవేదనతో మనం ఈ కర్తవ్యాలను గుర్తు చేసుకోవడం అవసరం. మన ఆశయ సాధనకు,
మళ్ళీ పునరైక్యంగా అవడం కోసం అవసరమైన కర్తవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అవసరం అని చెప్తూ మరొకసారి కామ్రేడ్ ప్రసాద్కు జోహాలు తెలియజేస్తూ సెలవు. నాయకుడు, నిస్వార్థపరుడు, ఉత్తమ కమ్యూనిస్టు, త్యాగాలతో కూడిన కుటుంబంలో పుట్టిన త్యాగజీవి మా ప్రసాద్ అంత్యక్రియల్లో పాల్గొనటానికి వచ్చిన అశేష పార్టీలకు అతీతంగా వచ్చిన అశేష మిత్రులకు, అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి సిపిఐ పార్టీగా, ఏఐటిసిగా, విద్యార్థి మాజీ నాయకులు, ప్రస్తుత నాయకులు, అటు ఏపీ నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈనాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా ఇవాళ వచ్చారు. మా ప్రసాద్ మరణించడం అంటే ఆయన గుండెపోటుతో మరణించాడు. మా అందరి గుండె పైన ఆయన మరణం ఒక భారం మిగిల్చింది. మా అందరి గుండె పైన ఆయన మరణం ఒక భారీగా ఒక విఘాతం దెబ్బ కలిగించి మరణించిపోయాడు. ప్రసాద్కు నాకు ఉన్న అనుబంధం ప్రతి 4-5 మాటల్లో ప్రసాద్ గుర్తుకు రాకుండా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాను. ఒక్క మాట కూడా మాట్లాడలేని ఆ బంధం కేవలం వ్యక్తిగతంగా వచ్చే బంధం కాదు. తనకున్నటువంటి నిబద్ధత, తనకున్నటువంటి అంకిత భావం, నిజాయితీ, దానివల్లనే అటువంటి బంధం. అవే ఇప్పుడు ఈ టెంటులు నిన్న నుంచి వస్తున్నా ఇవన్నీ ప్రసాద్ దగ్గరుండి జరిపేవాడు. మామూలుగా దగ్గర కూర్చుని అందరికీ ఈ పని ఆ పని పురమాయించేవాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పనిని మరొకరు పురమాయించి చేస్తూ ఉంటే నా గుండె తట్టుకోక విలవిల్లాడిపోయిన పరిస్థితి చూసాం. ఎప్పుడు మా పెద్దబ్బాయి గారు కుమారుడు చనిపోయినప్పుడు కూడా కళ్ళ నీళ్ళు లేవు. ఇవాళ పెద్దబ్బాయి గారు గాని, పువ్వాడు గారు ఉదయం చనిపోయినప్పుడు కూడా తట్టుకున్నాడు. పువ్వాడు గారు గాని అందరూ కళ్ళ నీళ్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రసాద్ వాస్తవంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబం. రంగాపురంలో 100 ఎకరాలకు పైగా ఉన్న కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు రాఘవయ్య గారు, వాళ్ళ నాయనమ్మ ఎర్రమ్మ గారు ఆ రోజుల్లో సాయుధ పోరాటంలో వాళ్ళ వీరోచిత పోరాటంతో ఎర్రమ్మ గారిని శిరోమండనం కూడా చేశారు. ఊర్లో నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయి ఆమె అంత పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టి గుంటూరులో పొగాకు బేరంలో కూలి పని చేసింది ఆమె. మళ్ళా తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా పార్టీ కోసం రాఘవయ్య గారు, వాళ్ళ బావమర్ది ఏదో మెదరమెట్ట సీతారామయ్య గారు, ఆయన ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ, రోజు ఘర్షణలతో సిపిఎం ఘర్షణలు రావటం. ఆయన మొండి మనిషే, ఈయన మొండి మనిషే. తద్వారా అనేక కేసులు, ఆస్తులు ఆరతేలాగా కరిగిపోవటం, ఇవన్నీ గతం. ఆ తర్వాత ఆయన కొడుకుగా ఉన్నటువంటి ప్రసాద్ గాని, కుమార్తెగా ఉన్నటువంటి కళావతి గాని, లేకపోతే రమేష్ గాని, ఆ మిగిలిన ఆడపిల్లలు గాని ఏనాడు కూడా మా నాయనకి ఎంత ఇబ్బంది వచ్చింది, మా నాన్నకి ఎంత ఇబ్బంది వచ్చింది, మా ఆస్తులు పోయాయి అనే ఫీల్ కూడా లేకుండా, కనీసం ఫీల్ కూడా లేకుండా ఇంకా కసిగా మరింత పట్టుదలగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం అంటే ఆ కుటుంబానికి మనం ఏమి తిరిగి ఇవ్వగలుగుతాము అనేది ఇవాళ ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. నాకు అనిపిస్తా ఉంది, కమ్యూనిజం ఇంకెక్కడుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకెక్కడున్నాయి అనే వాళ్ళకి ఓ పెద్ద సమాధానమే మా ప్రసాద్ మరణం. ప్రసాద్ మరణించకూడదు, కానీ మరణించి కొన్ని వేల మంది సందిగ్ధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలా, కొనసాగాల వద్దా అనుకునేటువంటి వాళ్ళందరికీ ఆయన మరణం ద్వారా మేము కూడా కమ్యూనిస్టులుగానే బతకాలి, ఆ విధంగా ప్రసాద్ గారి లాగా పేరు సంపాదించుకోవాలి. ప్రసాద్ గారు మరణిస్తే ఎంత ఘనంగా జనం నీరాజనాలు పలుకుతున్నారో మాకు కూడా అటువంటి నీరాజనాలు కావాలని కొన్ని వేల మందికి మా ప్రసాద్ మరణం ఆ స్ఫూర్తిని, ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్లు నేను భావిస్తున్నాను. ఎందుకంటే
ఈ కాలంలో మీరు చూశారు, చాలా మంది అధికార పార్టీ వాళ్ళు మరణించవచ్చు, ఇంకోళ్ళు మరణించవచ్చు. కానీ ఇది ప్రేమతో వచ్చినటువంటి నీరాజనాలు, ఇది ప్రేమతో వచ్చినటువంటి కన్నీటి అభిషేకం, ఇది హృదయం లోతుల్లో నుంచి, హృదయ కవాటపు లోతుల్లో నుంచి వచ్చినటువంటి ప్రేమ. ఇది ఈ మధ్య మనం సీతారామ యెచూరి గారిని కూడా చూసాం. ఆయన మరణించినప్పుడు, గద్దర్ గారు మరణించినప్పుడు, కమ్యూనిస్టులు నిబద్ధతతో కలిగిన ఎక్కడ వాళ్ళు మరణించినా సరే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రతిస్పందన చూస్తే కమ్యూనిజానికి భవిష్యత్తు లేదు అనే వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి గుణగణాలు ఉంటాయి. కానీ తట్టి లేపేవాడు కావాలి. ఆ తట్టి లేపేవాళ్ళు ప్రసాద్ లాంటి వాళ్ళ ఆదర్శంతో పుడతారు. ఆయన వాళ్ళు చనిపోయాడు. కొన్ని వేల మందికి, వేల కమ్యూనిస్టులకు ఆయన జన్మనిచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. మనం అంటాం చూసారా, ఒక వీరుడు మరణిస్తే వేలాది మంది ఉద్భవిస్తారని. మా ప్రసాద్ మరణిస్తే కొన్ని వేల మంది ప్రసాదుల్లాగా ముఖ్యంగా ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో తయారవుతారనేటువంటి ఘనమైనటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ఆయన ధైర్యం ఎటువంటిదంటే, అప్పుడు మన విద్యుత్ ఉద్యమం జరుగుతూ ఉంది. విద్యుత్ ఉద్యమంలో ఎంత ధైర్యస్తులైనా ఒక అడుగు వెనక్కేస్తారు. ఆ గుర్రాలతో తొక్కిస్తుంటే, లాఠీలతో కొడుతుంటే, నా ప్రసాద్ గుర్రాలతో తొక్కిస్తుంటే ఎదురెళ్ళాడు, లాఠీల దెబ్బలకి ఎదురెళ్ళాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, కానీ పారిపోలేదు. అలాగే అది తర్వాత నారాయణ గారు, రాఘవన్ గారు అందరం నిరాదీక్షలు చేస్తా ఉన్నాం జిల్లాల్లో. ముగింపు రోజు వచ్చింది. ఆ రోజే మన ముదిగొండ కాల్పులు కూడా జరిగినాయి. ఆ రోజు ప్రసాద్ చేసిన విరోచిత పోరాటం పెద్ద ఎత్తున అనేక మంది తలలు పగిలినాయి. అయినా రక్తమంతా రోడ్డు మీద రక్తమే. అప్పుడు గుడిసివాసులు ఉండేవాళ్ళు, మా సలాము వాళ్ళ నాయకత్వంలో, అక్కడ మన మమత దగ్గర గుడిసివాసులు. ఆనాడు అంతమంది, చాలా మంది తల్ల పగిలినాయి. కానీ ప్రసాద్ వీరత్వంతో కూడిన వీరుడిలాగా అక్కడ నిలబడ్డాడు తప్పితే పారిపోలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఆయన ధైర్యం, ఆయన చదువు, ఆయన ఏదైనా సమస్య పట్ల అవగాహనతో మేము అంత ప్రసాద్ ఆర్గ్యుమెంట్ పెట్టలేము. మౌలానా గారు రండి. ప్రసాద్తో ఏదైనా సైద్ధాంతికంగా మాట్లాడాలంటే మా వల్ల కాదు. అటు తిప్పి కన్విన్స్ చేసేవాడు. అంటే అటు సైద్ధాంతికంగా, త్యాగపూరితంగా, అలాగే కామ్రేడ్ భావనతో ఇవన్నీ కలబోసినటువంటి ఒక ఉత్తమ కమ్యూనిస్టు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రతి వారం మన స్టడీ సర్కిల్స్, విద్య అందించడానికి ఈ విధంగా ఎంతో చేస్తున్నటువంటి ప్రసాద్ చివరి రోజుల్లో ఓ ఛాలెంజ్ తీసుకున్నాడు. నేను చెప్పాను, ఒక కార్యవర్గం జరిగింది ఇక్కడ మీటింగ్ లో. ప్రసాద్ మన జిల్లా, 2 జిల్లాలు అయినా సరే, కొత్తగూడెం, ఖమ్మం, ఈ 2 జిల్లాలు రాష్ట్రంలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదని చెప్పాను. అంటే మెంబర్షిప్ గా కానీ ఇంకేదైనా కానీ. అప్పటి నుంచి అసలు నిద్రపోకుండా, తాను నిద్రపోలేదు, మిగిలిన కార్యకర్తలు నిద్రపోలేదు. అయితే నేను కొన్ని అంతకుముందు చెప్పేవాడిని, ఎండల్లో తిరగొద్దు ప్రసాద్, మామూలు మనుషులా తిరుగుతున్నావు, నువ్వు నడుపు తప్పితే నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళొద్దని కూడా చెప్పేవాడిని. కానీ ఆ కసి, ఆ పట్టుదల వచ్చినప్పుడు ఇక దాన్ని ఏదో ఛాలెంజ్ తీసుకున్నాడు. ఛాలెంజ్ తీసుకుని ప్రతి ఒక్కరితోనే, అంటే ఇప్పుడు 100వ సంవత్సరంలో పార్టీ అడుగు పెడుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా ప్రతిష్టను దెబ్బతినకూడదు. గిరిప్రసాద్ గారు, అలాగే రజబలి గారు, కొమరయ్య గారు లాంటి వాళ్ళు పుట్టారు ఈ పార్టీలో. పోవాడు గారు ఇంకా సజీవంగా ఉన్నారు, పెద్దపయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఈ పార్టీని మళ్ళా పూర్వం వైపు పునరుజ్జీవనం తీసుకురావాలనే పట్టుదల, కసి. వాస్తవంగా నేను చెప్తున్నాను,
జిల్లా సెక్రటరీ అయినప్పుడు ప్రసాద్ ఇంతగా చేయలేడేమో, ఎందుకంటే చాలా దెబ్బలు తిన్నాడు జీవితంలో. పాయం పెనపాక ఎమ్మెల్యే గారు పాయం గారు జీవితంలో అనేక దెబ్బలు తిన్నాడు. భార్య, అప్పుడు మొదటి భార్య చనిపోవటం, ఆస్తులు దెబ్బతింటం, కుటుంబం దెబ్బతింటం, అన్ని దెబ్బతిన్న తరుణంలో మరలా తిరిగి కోలుకుని జిల్లా సెక్రటరీగా సంపూర్ణంగా న్యాయం చేయలేడేమో అనుకున్నాం. కానీ మా అందరికంటే మించినటువంటి న్యాయం ప్రసాద్ చేశాడు. మా అందరికంటే చెప్తున్నాను, నిజంగా అది త్యాగ గుణం కలిగిన వాళ్ళ వల్లే అవుతుంది. అదేవిధంగా మా ప్రసాద్ లేని లోటు ఎన్నడూ తీరదు. ఈ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ నేను కోరేది ఒకటే, అందరూ మరొక ప్రసాద్ లాగా తయారవ్వాలి. అందరూ ఇవాళ నా సంతోషం ఏంటంటే, ఈ బాధలో కూడా ఏ పెద్ద నాయకుడు కూడా రానంతగా మా రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి వాళ్ళు వచ్చారు. ఒక చిన్న కబురు అందుకుని అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అంటే ఈ బాధలో నుంచి కూడా అతని పట్ల ప్రేమ, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రేమ తెలియజేసే విధంగా రావటం, నాకు ఈ బాధలో కూడా మరణంలో నుంచి కూడా ఒక ఆత్మ సంతృప్తి నాకు. ఎందుకంటే కమ్యూనిస్టు మరణిస్తే ప్రపంచం ఎలా స్పందిస్తుందో తెలియదు, సమాజం ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ తెలంగాణ ఎలా స్పందించిందో ఇవాళ అర్థమైంది. ఆ విధంగా ప్రసాద్ మరణం పట్ల ఇది మా అందరికీ కోలుకోలేని దెబ్బ ఇది. అయినా సరే ప్రసాద్, నీ అడుగు జాడల్లో నువ్వు నాకంటే చిన్నాడివి, అయినా సరే నీ అడుగు జాడల్లో, నీ ఆశయ బాటలో నాలాంటి వాళ్ళం నడుస్తాం, నాతో పాటు రాష్ట్రం అంతా కూడా నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రసాద్కి రాష్ట్ర పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మా సాకేత్ వాళ్ళ అబ్బాయి సాకేత్కు, అలాగే ఆయన భార్య నిర్మలకు, అలాగే మా కళావతికి, ఇంకా కుటుంబ సభ్యులు అందరికి కూడా మన పార్టీ తరఫున మీరు ధైర్యంగా ఉండమని నేను కోరుతూ అందరికి హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.